వెల్కమ్ టు లావణ్యాస్ లైఫ్ స్టైల్. ఫ్రెండ్స్, ఎప్పటిలాగే ఈరోజు కూడా ఒక చక్కటి లంచ్ రొటీన్ బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని ఇప్పుడే విజిట్ చేస్తున్నారా? అయితే ఆలస్యం చేయకుండా లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్లోకి వెళ్ళి అక్కడున్న వీడియోస్ అన్నీ మీరు బాగా వాచ్ చేయండి. ఇంకా వీడియోస్ మీ అందరికీ బాగా నచ్చినట్లయితే తప్పకుండా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మీరు మర్చిపోకండి. ఈరోజు మనం ఈ వీడియో అంటే చూసేద్దాం పదండి ఫ్రెండ్స్. ఈ సింపుల్ వెజ్ థాలీలో ఏం తయారు చేసుకోవచ్చో ఇప్పుడు మనం చూసేద్దామండి. నేనైతే ఏం చేశానంటే చక్కగా బ్రాహ్మిన్ స్టైల్లో పులుసు, తర్వాత టమాటో పచ్చడి, తర్వాత దాంతోపాటు వంకాయ, కొత్తిమీర, కారం. సో ఇవన్నీ నేను ఎలా తయారు చేశానో మనం చూసేద్దామండి. ఫస్ట్ అయితే ఇక్కడ ఒక కడాయి పెట్టుకున్నాను. ఒక ఫ్రైయింగ్ ప్యాన్లో కాస్తంత ఆయిల్ పోసుకుని తర్వాత దానిలో ఏం చేశాను చూస్తున్నారు కదా, చక్కగా కొంచెం ఆయిల్ వేసి అప్పుడు దానిలో వంకాయలు ఉన్నాయి కదా వాటిని చక్కగా ఈ విధంగా ఒక 6 పార్ట్స్గా కట్ చేసి వేశాను. పసుపు అలాగే సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం వాటిని మూత పెట్టి మగ్గనిచ్చాను. ఆ మగ్గిన తర్వాత ఇప్పుడు ఏదైతే కొత్తిమీర కారం ఉంటుంది కదా అది ఎలా తయారు చేశాను అంటే కాస్త కొత్తిమీర, కొంచెం జీలకర్ర, అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు, వీటిని కొంచెం పసుపు వేసి మిక్సీ పట్టేశాను. అంతేనండి. తర్వాత చింతపండు గుజ్జు వేశాను. ఇప్పుడు వంకాయలు బాగా మగ్గిన తర్వాత ఏదైతే చింతపండు గుజ్జు ఉందో అది, అలాగే కొత్తిమీర కారం తయారు చేసాం కదా మనం, అది కూడా వేసుకున్నానండి. ఇప్పుడు వీటిని చక్కగా ఫ్రై చేయాలి. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదండి, ఇప్పుడు చక్కగా వీటిని మనం బాగా వేయించుకుంటున్నాం. అన్నీ వేసాము దీనిలో. ఇప్పుడు మనం మూత పెట్టేస్తున్నాం. సో మూత పెట్టిన తర్వాత ఏం చేస్తాము అంటే చక్కగా ఈ వంకాయలు, అలాగే కొత్తిమీర కారం, అలాగే సాల్ట్, ఇంకా చింతపండు గుజ్జు ఏదైతే వేసుకున్నామో వాటిని చక్కగా మూతపెట్టి చూస్తున్నారు కదండి, మనకి ఈ విధంగా వంకాయ కొత్తిమీర కారం తయారు చేసుకోవాలి. మా హస్బెండ్కి చాలా ఇష్టం అనమాట ఈ వంకాయ కొత్తిమీర కారం. చూసారు కదా, చాలా చక్కగా వేగిపోయింది. ఇప్పుడు వీటిని మనం పక్కన పెట్టేస్తాము. ఇప్పుడు తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ మీకు నేను చూపిస్తానండి. ఇప్పుడు దీనిలో ఒకటి మిస్ అయ్యాము, ఏంటి అంటే కొంచెం పసుపు వేయలేదు నేను. అది కూడా వేసి పక్కన పెట్టేశాను. చక్కగా కలిపాను, పక్కన పెట్టేశాను. ఇప్పుడు నెక్స్ట్ పులుసు కోసం ఏం తయారు చేశాను, చక్కగా అన్ని రకాల ముక్కలు వేసి నేను తయారు చేశానండి. వెజిటేబుల్స్ ఏమేమి వేసాను అంటే ఆనపకాయ ముక్కలు, అలాగే బెండకాయలు, తర్వాత టమాటోస్, ఇంకా గ్రీన్ చిల్లీస్, కొత్తిమీర, కరివేపాకు, ఇంకా రెడ్ చిల్లీ పౌడర్, అలాగే సాల్ట్, ఇంకా పసుపు, ఇవన్నీ వేసి చక్కగా బాగా మిక్స్ చేయాలండి. ఇవి బాగా ఉడికిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట. బాగా ఉడికిన తర్వాత అప్పుడు చింతపండు పులుసు పోసాను. అంతేనండి, మనకి ఎంతో చక్కగా ముక్కల పులుసు తయారైపోయింది. బట్ దీనిలో ఆనియన్స్ అయితే నేను వేసానండి. అదే మన నైవేద్యం పెట్టే పోలల అమావాస్య రోజు నైవేద్యం పెడతాను చూడండి, అమ్మవారికి నైవేద్యం, దానిలో మాత్రం ఆనియన్స్ వేయకూడదు. అంతేనండి. మీకు కావాలంటే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో అవసరం లేదు. ఇలాగే చక్కగా మంచిగా సాంప్రదాయంగా చక్కటి బ్రాహ్మిన్ స్టైల్లో పులుసు తయారు చేయాలంటే ఇలాగే తయారు చేసుకోవాలి. ఇంకా వీటిని చక్కగా బాగా మిక్స్ చేసుకోవాలండి. చూసారు కదండి, మా ఇంట్లో అయితే ఇది చాలా అందరికీ పులుసు చాలా ఇష్టం అనమాట. మా పిల్లలకి అలాగే మా హస్బెండ్కి చాలా ఇష్టం. ఇప్పుడు దీనిలో నేను తీపి పులుసు కదా ఇది, మీరు కావాలంటే తీపి మీకు ఇష్టం లేకపోతే కారంగా కూడా చేసుకోవచ్చు. నేను చక్కగా మా ఇంట్లో అందరికీ తీపి పులుసు ఇష్టం కాబట్టి ఇక్కడ నేను బెల్లం యాడ్ చేశానండి. సో చాలా టేస్ట్గా చక్కగా ఈ విధంగా తయారైంది. ఇప్పుడు మనం ఏం తయారు చేసుకున్నాం, చక్కగా ముక్కల పులుసు తయారైపోయింది. ఇంకా దాంతోపాటు వంకాయ కొత్తిమీర కారం చూసారు కదా, పైన చక్కగా ఈ విధంగా కొరియాండర్ లీవ్స్ ఉన్నాయి కదా, అంటే కొత్తిమీర ఉంది కదా, ఫైన్గా చాప్ చేసిన కొత్తిమీర చక్కగా ఈ పైన ఇలా కాస్త అలా గార్నిష్ చేశాను. అంతేనండి. ఇప్పుడు మనం 2 ఐటమ్స్ అయితే చేసుకున్నాం. ఇప్పుడు టమాటో పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు టమాటో పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దామండి. టమాటో పచ్చడి కోసం ఫస్ట్ ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకున్నానండి. తర్వాత దీనిలో ఒక 8 టమాటాలు, తర్వాత ఎండుమిరపకాయలు, ఆ తర్వాత సాల్ట్, అలాగే పసుపు, కరివేపాకు. చాలా సింపుల్గా అనమాట. ఇందాక మనం ముక్కల పులుసు తయారు చేస్తున్నాం కదా, ఆ ముక్కల పులుసు తయారు చేసేటప్పుడు నేను దానిలో మీకు మిస్ అయినవి ఏంటి అంటే పులుసు ఉంటుంది కదా, పులుసులో మనం తీపి వేస్తున్నాం ఇక్కడ. సో నేను తీపి పులుసు చేస్తున్నాను కాబట్టి ఇక్కడ జాగరీ పౌడర్ వేస్తున్నాను. మీరు కావాలంటే పంచదార కూడా వేసుకోవచ్చండి. నేనైతే జాగరీ పౌడర్ వేస్తున్నాను. చాలా తీయగా కావాలనుకుంటే మీరు జాగరీ పౌడర్ వేసుకోండి, చాలా టేస్ట్ సూపర్గా ఉంటుంది. అలాగే చింతపండు పులుసు కూడా ఈ విధంగా చిక్కగా తీసాను. ఇప్పుడు ఏదైతే మనం తయారు చేసుకున్న ముక్కల పులుసు ఉంది కదా,
ముందుగా చింతపండుని కొంచెం సేపు నానబెట్టానండి. అంటే ఫస్టే మన కుకింగ్ మనకు సేవ్ చేసుకోవాలి కుకింగ్ టైం అన్నప్పుడు చింతపండు నేను ఏం చేశానంటే ముందే నానబెట్టేస్తాను. ఎందుకంటే ఈలోగా ఈ ప్రొసెసర్ అయ్యేసరికి చింతపండు నాని ఉంటుంది. సో చింతపండు గుజ్జు కూడా యాడ్ చేశాను. ఇప్పుడు మీరు చూసారు కదా, మొక్కల పులుసులో శుభ్రంగా కలిపేశాను. ఇప్పుడు నెక్స్ట్ టమాటో పచ్చడి కోసం అంతా సిద్ధం చేసుకున్నాము. అంతా మీరు చూసారు. అలాగే నెక్స్ట్ దాన్ని ఏమంటారు, వెల్లుల్లిపాయలు కూడా వేసి పక్కన పెట్టేశాను. చూసారు కదా. ఇప్పుడు టమాటో పచ్చడి కోసం చక్కగా అన్నీ వేసుకున్నాము. అలాగే ప్లస్ చల్లారిపోయింది కూడా. అలాగే మీకు ఇందాక ఒక విషయం చెప్పలేదు, నేను వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేశానండి. చూసారు కదా, అది ఇందాక మిస్ అయిందనమాట. అంతే. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టేస్తాం. చాలా ఇన్స్టెంట్ అనమాట. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, మన ఇంట్లో ఉండే వాటితోనే ఎంతో చక్కగా మంచి సింపుల్ వెజ్ థాలీ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు బ్రాహ్మణ్ స్టైల్లో మీకు చూపిస్తున్నాను. సో చల్లారిపోయిన ఈ మిశ్రమాన్ని అంతటినీ తీసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి. చూసారా, ఇలా వేసుకోవాలన్నమాట. చల్లారిన తర్వాతే వేసుకోవాలండి. లేకపోతే ఏమవుతుందంటే అది మీకు ఆ వేడి మీద మిక్సీ పట్టకూడదు, అంతా స్ప్రెడ్ అయిపోతుంది. సో అలా అన్నమాట. అలాగే పులుసు కోసం పోపు ఏం పెట్టాను అంటే మీరు ఇప్పుడు చూడండి, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, ఇంగువ పోపు పెట్టాను కరివేపాకుతో సహా. అంతేనండి. గుమగుమలాడుతూ అసలు ఎంత బాగుంటుందంటే ఈ పులుసు. దీనిలో కొంచెం ఎంటీఆర్ రసం పౌడర్ కూడా నేను వేసానండి. నేను అయితే వేస్తూ ఉంటాను. చాలా బాగుంటుంది అనమాట. ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. చూసారు కదండి, మనం చక్కగా పులుసు తయారు చేసేసుకున్నాము. దీనిలో ఆనియన్స్ కూడా నేను వేసానండి. నైవేద్యం పెడుతున్నారు అనుకున్నప్పుడు మాత్రం పోలల అమావాస్య రోజు మనం పులుసు చేస్తాం చూడండి, వాటికి మాత్రం ఆనియన్స్, వెల్లుల్లి వాడకూడదు. సో ఇక్కడికి మనకి 3 ఐటమ్స్ కూడా చక్కగా అయిపోయాయి. ఇప్పుడు టమాటో పచ్చడి కూడా మీకు నేను చూపిస్తాను. టమాటో పచ్చడిలో నేను పోపు ఏం పెట్టానో ఇప్పుడు మీకు నేను చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు 2 ఐటమ్స్ కంప్లీట్గా అయిపోయాయి. అలాగే మనం టమాటో పచ్చడి కూడా తయారు చేసుకున్నాము. ఇప్పుడు దీనిలోని మనం ఏం చేస్తున్నాము అంటే పోపు పెడుతున్నాము. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు. అంతేనండి. ఎండుమిరపకాయలు, ఇంగువ పోపు, అలాగే చక్కగా కరివేపాకుతో సహా వాటిని ఒక్కసారి అలా ఫ్రై చేసేసి టమాటో పచ్చడి తయారు చేసుకున్నాక దానిలో కూడా మనం మిక్స్ చేసుకున్నాము. సో మనకి టమాటో పచ్చడి ప్రిపేర్ అయిపోయింది. అలాగే చక్కటి వెజిటేబుల్ ముక్కల పులుసు తయారైపోయింది. ఇంకా వంకాయ, కొత్తిమీర, కారం. అంతేనండి. వేడివేడిగా రైస్, ఇంకా పెరుగు. ఇంతకన్నా ఇంకేం కావాలి చెప్పండి. సింపుల్ వెజ్ థాలీ అనమాట. సో ఇంకా టమాటా పప్పు కాంబినేషన్లో కూడా గుత్తి వంకాయ కూర, నేను అప్పడాలు, వడియాలు వేసి పులుసు, అలాగే చక్కగా ఆవకాయతోటి అది కూడా నేను రీసెంట్గా అప్లోడ్ చేశాను. మీరు అది కూడా మిస్ కాకుండా చూడండి. ఇంకా చూసారా, టమాటో పచ్చడి చూస్తుంటేనే నోరు ఊరుతుంది నాకైతే మాత్రం. ఇంత మంచి వెజ్ థాలీ బ్రాహ్మణ్ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా చూసారు కదా. మీరు తప్పకుండా ట్రై చేసుకోండి. చాలా సింపుల్ అండి. మన ఇంట్లో ఉండే అన్ని ఇంగ్రీడియంట్స్తోనూ చాలా సింపుల్గా ఈ వెజ్ థాలీ తయారు చేసుకోవచ్చు. చూసారు కదండి, మనకి ఎంత చక్కగా సింపుల్ వెజ్ థాలీ ప్రిపేర్ అయిపోయిందో. మీరు కూడా తప్పకుండా ట్రై చేసుకోండి. వంకాయ, కొత్తిమీర, కారం, టమాటో పచ్చడి, అలాగే వెజిటేబుల్ ముక్కల పులుసు, పెరుగు, ఇంకా వేడివేడి అన్నం, దానిలో నెయ్యి. చాలు కదండి. ఇంతకన్నా మంచి సౌత్ ఇండియన్ వెజ్ థాలీ ఇంతకన్నా అమోఘమైనది ఏముంటుంది చెప్పండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. అలాగే చాలా సింపుల్, అన్నీ మన ఇంట్లోనే ఉంటాయి, పెద్ద కష్టమేం లేదు. ఒక గంట మీది కాదనుకుంటే చాలా కాన్సన్ట్రేషన్ చేస్తే చక్కటి ఈ విధంగా మంచి సాంప్రదాయమైన భోజనం మీ ఇంటిల్ పాదికి చక్కగా తినిపించవచ్చు. ఇంకా ఈరోజు ఈ వీడియో అయితే ముగించేస్తున్నానండి. అలాగే ఇంకా ఈ వీడియో అండ్ స్క్రీన్స్లో అండ్ సజెస్టెడ్ కార్డ్స్లో అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా నేను కుకింగ్ సంబంధించిన అన్ని వీడియో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. మీరు మాత్రం మిస్ కాకుండా అన్నీ కూడా వాచ్ చేసేయండి. అలాగే మీరు లావణ్యస్ లైఫ్ స్టైల్ ఛానల్ని విజిట్ చేయండి. ఇంకా డివోషనల్ అనేది నా కంప్లీట్గా అది నా కంటెంట్ కాబట్టి అది అందరికీ తెలుసు. సో చక్కటి సాంప్రదాయమైన మంచి మంచి వంటలు, అలాగే మోటివేషనల్ కోట్స్, ఇంకా లైఫ్ స్టైల్ రొటీన్ తెలుగు వ్లాగ్స్ కూడా మీరు చక్కగా నా ఛానల్లో చాలా చూసే ఉంటారు. ఇంకా ఇలా మంచి మంచి వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తూనే ఉంటాను. మీరు మిస్ కాకుండా వాచ్ చేసేయండి. మరో మంచి వీడియోతో కలుస్తాను. కీప్ ఆన్ వాచింగ్ లావణ్యస్ లైఫ్ స్టైల్. Like, share and don't forget to subscribe. Keep on watching Lavanya's Lifestyle.